హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్కి. అండ్ మనం ఈ 4th బ్యాచ్ కరుంగాలి మాల్లో టెంపుల్ దగ్గర ఆర్డర్ తీసుకొని మనమైతే మా బ్రదర్ని పంపించేది నేను తీసుకొచ్చాను మాల్లో. అండ్ ఈ 4th బ్యాచ్లో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎంతమంది ఆర్డర్ చేశారు, అండ్ టెంపుల్తో వచ్చిన బ్యాగ్తో సహా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది మన కంటెంట్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని తెలుగు ట్రావెల్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లోర్ వీడియోస్ మీ ముందు తీసుకున్నానికి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గో, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇది బ్యాగ్ అసలు ఓపెన్ కూడా చేయాలి, మీ ముందు తీద్దామని చెప్పి. మా బ్రదర్ నిన్న ఈవినింగ్ వచ్చారు, తను అయ్యప్ప స్వామి మాలేశారు. సో అయ్యప్ప స్వామి ప్రసాదం ఇచ్చారు తీసుకొచ్చి. అండ్ నెక్స్ట్ విభూది, ఎవరైతే మాల ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి విభూది ప్రొవైడ్ చేస్తాం. కొంచెం వాళ్ళు ఇచ్చేదే క్వాంటిటీ చాలా తక్కువ ఇస్తారు. సో చాలామందికి చాలా తక్కువ వస్తుంది, ఒక చిటికెడు 2 చిటికెలు కానీ ఎక్కువ రాదు ఇది విభూది. అండ్ నెక్స్ట్ కరుంగాలి మాల. అండ్ ఇదివరకు టెంపుల్ ఇది స్టిక్కరింగ్ మార్చారు, బ్యాగ్ కొంచెం బాగుంది, స్టిక్కరింగ్ పెట్టారు, బాగుంది బ్యాగ్. చాలామంది ఏంటంటే ఫేక్ అంటున్నారు. సో నేను డైరెక్ట్ టెంపుల్ దగ్గర నుంచి తెప్పించాను. ఓవరాల్గా అయితే 23 మాలలు యాక్చువల్లీ. కాకపోతే ఒక అతను అన్ఫార్చునేట్లీ కొంచెం అనుకోని పరిస్థితుల వల్ల క్యాన్సిల్ చేసుకున్నాడు. సో అతను మాల పక్కన పెట్టినా సరే 22 మాలలో. అండ్ ఒకసారి మీ మొత్తం కౌంట్ చేసి చూపిస్తాం మీకు. ఒకసారి కౌంట్ చేద్దాము. 22 మాలలో 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. అండ్ ఇది మన సబ్స్క్రైబర్స్ మన సైడ్ నుంచి ఆర్డర్ చేసిన 22 మాలలు. అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళ కౌంటు, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ నేమ్ కొంచెం తక్కువే ఉంటాయి, 16-15 ఉంటాయి. అండ్ ఒకళ్ళే 2-3 మాలలు ఆర్డర్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ 4th బ్యాచ్లో ఎవరెవరు ఆర్డర్ చేశారో వాళ్ళ నేమ్స్ ఒకరు చదివి వినిపిస్తాను. వంశీకృష్ణ, హైదరాబాద్ నుంచి వంశీకృష్ణ. అండ్ తెలంగాణ భద్రాద్రిగూడెం నుంచి తరుణ్. అండ్ బాలు మహేంద్ర మాచర్ల. బాలమురళి హైదరాబాద్. లక్ష్మీనారాయణ అనంతపూర్ డిస్టిక్ నుంచి. అండ్ నెక్స్ట్ ఈశ్వర్ నాయుడు, మనోడు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, మనోడు హైదరాబాద్ కేవీహెచ్ కాలనీ. అండ్ అనిల్ కుమార్ గుంటూరు నుంచి. అండ్ నెక్స్ట్ సాగర్ కాకినాడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జగదీష్ శ్రీకాకుళం విశాఖపట్నం. అండ్ సుధాకర్ రెడ్డి మనోడు వచ్చేసి కర్ణాటక. అండ్ సతీష్ అనకాపల్లి వైజాగ్. అండ్ నెక్స్ట్ రామకృష్ణ కరీంనగర్ తెలంగాణ. అండ్ నవీన్ కుమార్ గారు అండ్ కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. అండ్ ప్రసాద్ అన్న. ఈ ప్రసాద్ అన్న మాత్రం నేను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ 4th బ్యాచ్ వరకు ఎవ్రీ ఆర్డర్కి ప్రతి బ్యాచ్కి 3-4 మాలలు ఆర్డర్ అయితే ఇస్తాడు అన్న. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారు, ఐ మీన్ గన్నవరం దగ్గర చిరంజీవి. ఇవండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన సైడ్ నుంచి ఆర్డర్ చేశారో వాళ్ళ నేమ్స్. అండ్ ఇవి. అండ్ మేమైతే ఈ మాలలో ఈరోజు ప్యాకింగ్ చేసి రేపు సాటర్డే చూస్తాము, రేపు కొరియర్ అయిద్దో లేదా అని. అయితే రేపు చేసేస్తాం, లేదు అంటే మండే మార్నింగ్కి మీకు కొరియర్ చేస్తాము. మ్యాక్సిమం రేపు మార్నింగే ట్రై చేస్తాము, ఎందుకంటే మీకు సండే హాలిడే కాబట్టి రేపు ఈవినింగ్కి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి. అండ్ మీకు మండే కల్లా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను విభూది కోసం. అండ్ చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. అండ్ నా దగ్గర కూడా పోయినసారి తీసుకొచ్చిన విభూది ఉంది. అండ్ అది కూడా నేను కొంచెం కలిపి ప్యాక్ చేయాలి ఇంకా. ఇదంటే మన సైడ్ నుంచి ఎవరెవరైతే నమ్మకంగా మన సైడ్ నుంచి ఆర్డర్ చేసుకున్నారో కొరియర్స్, అండ్ వాళ్ళందరికీ మేమైతే డెలివరీ చేస్తాము. అండ్ ఫేక్ అనుకోవడానికంటూ ఏం లేదు, ఎందుకంటే మాలల టెంపో దగ్గర నుంచి తీసుకొచ్చి అండ్ బ్యాగ్స్ కూడా. అండ్ నేను కస్టమర్ దగ్గర ఫస్ట్ పేమెంట్ చేయించేసుకుంటున్నాను. చేయించుకున్న తర్వాత వాళ్ళ ఆర్డర్ వాళ్ళ అడ్రస్ తీసుకుని వాళ్ళది కన్ఫర్మేషన్ చేసుకుని
వాళ్ళ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేస్తాను. చేసిన తర్వాత మాలల కౌంట్ బట్టి మేము టెంపుల్ దగ్గరికి వెళ్తాము, వెళ్ళి మాలలు తీసుకొచ్చి వాళ్ళకి కొరియర్ చేస్తాము. అండ్ యాక్చువల్లీ ఇది చాలామంది బిజినెస్లా చూస్తున్నారు. బిజినెస్ ఏం కాదండి. నేను చాలాసార్లు అంటే మన ఫ్లిప్కార్ట్ అమెజాన్లో నేను మాల కొని మోసపోయాను. అది 8mm మాలే. ఎలా వచ్చిందంటే 400 grams అంత వెయిట్ వచ్చింది, నాకు 650 అంత పడింది అది. సో అప్పుడే నాకు అర్థమైపోయింది. అండ్ ఎందుకు అంటే అందరికీ సెటిల్ అవ్వాలనుంది ఫైనాన్షియల్లీ అండ్ పీస్ఫుల్గా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలనిపించింది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ మాల. అండ్ మేము కూడా ఎవరిని పడితే వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు. ఎవరైతే ఫైనాన్షియల్లీ బాగుండి వర్క్ స్టైల్లో వర్క్లో హాలిడేస్ లేకో లీవ్స్ ఇవ్వకో అండ్ మెంటల్ ప్రెషర్కి గురవుతున్నారో అలాంటి వాళ్ళు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి టైం లేని వాళ్ళకి మేమైతే ఈ సర్వీసెస్ అందిస్తున్నాము. అండ్ మేము తీసుకునేది ఓపెన్ రేట్. అది ఏ మాలని సరే టెంపుల్ దగ్గర దాని మీద 500 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఈ 4th బ్యాచ్ నుంచి ఎవరైతే 2 మాల కన్నా ఎక్కువ అంటే 3వ మాల నుంచి ఒక్కొక్క మాల మీద 100 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది. అంటే మా సర్వీస్ ఛార్జ్ తగ్గుతుంది. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకే పర్సన్ ఇప్పుడు 3 మాలలు ఆర్డర్ చేస్తే మాకు కొన్ని పోస్ట్ ఛార్జీలు కలిసి వస్తాయి. అందువల్ల మేమైతే 100 రూపీస్ ఆఫ్ అయితే ఇచ్చాము. దానికి మీద మేమైతే ఆఫర్లు అనుకుంటారు, ఏం లేదు. వాళ్ళకి ఇప్పుడు సెపరేట్గా ముగ్గురు అంటే మాత్రం సేమ్ ప్రైజే. ఒకళ్ళే 3 మాలలు ఆర్డర్ ఇస్తే మాత్రం మూడో మాల నుంచి ప్రతి ఒక్క మాలకి 100 రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక మాల చేసి చూపిస్తాను మీకు. ప్యాకింగ్ ఇది మాల కదా, ఇలా రోల్ చేస్తాను. అండ్ ఇది నేను ఈ వీడియో క్లారిటీకి ఎందుకు చూపిస్తానంటే ఒక పర్సన్ నాకు మొన్న కాల్ చేసి ఆర్డర్ చేద్దామని కాల్ చేశారు. ఎడ్యుకేటెడ్ పర్సన్లో ఉన్నాడు. అతను ఏమన్నాడంటే హౌ కెన్ యూ ట్రస్ట్ యూ బ్రో అన్నారు. ఒకటే ట్రస్ట్ లేకుండా ఎవరు బ్లైండ్గా అయితే ఎవరు కష్టపడిన మనీ డబ్బులు ఎవరు కొట్టరు. సో కొట్టారు అంటే ఏదో ట్రస్ట్ ఉండబట్టే. అండ్ ఇన్ కేస్ నాకేదన్నా ఫ్రాడ్ చేయాలని ఇంటెన్షన్ ఉంటే నా కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది. సరే నేను పంపించే మాల ఏమైనా ఫేక్ అయి ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్ ఆఫ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు దాకా నేను 4th బ్యాచ్ వరకు అయితే ఈజీగా 80 మాలాస్ అయితే డెలివరీ చేసి ఉంటాను. అండ్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర నేనైతే బ్యాడ్ కామెంట్ కానీ అండ్ బ్యాడ్ రియాక్షన్ కానీ చూడలేదు. ఎందుకంటే నేను జెన్యూన్గా పంపిస్తున్నాను. కొంచెం టైం పట్టినా సరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఇవి టెంపుల్ దగ్గర మనకి విభూతి ప్రసాదంగా ఇస్తారు. అక్కడ ఉంటాయి పేపర్స్, ఇవి చిన్న పాకెట్ ప్యాకింగ్ లాగా. నేను తీసుకురమ్మని చెప్పాను, బట్ మా బ్రదర్ మర్చిపోయినట్టున్నారు. సో నేనైతే నా దగ్గర ఈ పాస్ట్లో 3rd బ్యాచ్ ఆర్డర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినప్పుడు మిగిలినవి. సో ఇప్పుడు అలా పక్కన పెట్టిన పడేట. అండ్ ఈ విభూతి కూడా అభిషేకం ఇది. అప్పుడు మనం షష్ఠికి వెళ్ళాం కదా, ఆ షష్ఠిలో అభిషేకం చేసిన విభూతి ఇది. నేను అలా ఉంచాను, ఎప్పటికైనా ఉపయోగపడుద్ది అని చెప్పి డైలీ నేను పెట్టుకుంటాను కొట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అయ్యప్ప స్వామి సీజన్ కదా, టెంపుల్ దగ్గర 6mm 8mm కరుంగాలి మాలలు లేవు. సో నేను రిక్వెస్ట్ చేయించా టెంపుల్ వాళ్ళతో. సో అయినా సరే పని అవ్వలేదు. పూజలో ఉన్నాయి ఎలా అమ్మంటాం అడిగారు సింపుల్గా. కావాలంటే మీరు మళ్ళీ వచ్చి తీసుకోండి, అంతేగాని మేమైతే పూజలో తీయమని చెప్పేశారు. ఓన్లీ టెంపుల్ దగ్గర 7mm స్టాకే ఉన్నాయి. అవి కూడా చాలా అంటే చాలా లిమిటెడ్గా ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి స్టాకు. సో ఇన్ కేస్ ఎవరైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి మాల తీసుకోవాలనుకుంటే కొంచెం తొందరగా వెళ్ళండి. అండ్ లేదంటే నాకు తెలిసినంత వరకు మేబీ జనవరిలో అన్ని మాలలు అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఆయన చెప్పడం ప్రకారం మేము ఆల్రెడీ పూజలో పెట్టి 30 days అవుతుందమ్మా అన్నారు. సో ఇదండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టెంపుల్ దగ్గర పాకెట్ సైజ్ ఫోటోలు ఇస్తామని చెప్పాము. ఆ పాకెట్ సైజ్ ఫోటోలు కూడా లేవు. అండ్ మనం అయితే 1st and 2nd బ్యాచ్లో కూడా మనం డెలివరీ చేసాము.
థర్డ్ బ్యాచ్లో కొంచెం మర్చిపోయాను, కన్ఫ్యూజన్ అయిపోయి. అండ్ ఫోర్త్ బ్యాచ్లో మాత్రం టెంపుల్ దగ్గరే లేవు. మనకు ఆర్డర్ ఇచ్చిన సబ్స్క్రైబర్కి మనం ఇచ్చిన మాట ఒకటి అండ్ అక్కడ జరిగింది ఒకటి. మనం అయితే 6mm, 8mm, 7mm ఈ 3 సైజుల్లో ఏ కరుంగాలి మాలను డెలివరీ ఇస్తామని చెప్పినాము. కాకపోతే ఇక్కడ టెంపుల్ దగ్గర 6mm, 8mm లేవు. సో మనకి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి చెప్తే మ్యాక్సిమం అందరూ తెచ్చేసే బ్రో పర్లేదు, టెంపుల్ దగ్గర దొరికితే తెచ్చేసే అన్నారు. అండ్ పాకెట్ సైజ్ ఫోటోలు కూడా లేవు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మర్చిపోయాను. అండ్ సారీ అండి, పాకెట్ సైజ్ ఫోటోలు టెంపుల్ దగ్గర లేవు. టెంపుల్ వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యప్ప స్వామి సీజన్ అప్పుడు ఇంత క్రౌడ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సో మాకు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మేము పెట్టుకున్న స్టాక్ మొత్తం అయిపోయినాయి అన్నారు. అండ్ ఈసారి మనం 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాము న్యూ ఇయర్కి ఫ్రెష్గా. అండ్ అక్కడ ఏం చేస్తామంటే ఈసారి వెళ్ళినప్పుడు ఒక బల్క్గా తెచ్చేస్తాము పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో మనకు కరుంగాలి వాళ్ళ ఆర్డర్లు వచ్చినప్పుడన్నా మనం ఇవ్వడానికి బాగుంటుంది, అండ్ లేదంటే మన ఇంటి దగ్గర ఎవరికైనా ఇచ్చుకోవడానికి బాగుంటుంది. సో ఇదంటే ప్యాకింగ్లో మాల అండ్ స్వామివారి విభూతి వస్తుంది. అండ్ మ్యాక్సిమం కొంతమంది ఎవరో ఒకళ్ళు ఇద్దరు రుద్రాక్షలు ఆర్డర్ చేసుకున్నారు. అవి నా దగ్గర కాశీ నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి 6 months బ్యాక్. అండ్ డైలీ అభిషేకం చేస్తాం వాటికి, అవి ఉన్నాయి. అవి ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళకి డెలివరీ చేస్తాము. అండ్ ఇలా వస్తుంది. కానీ దీంతో పాటు మీకు అటాచ్మెంట్ రావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ అవి టెంపుల్ దగ్గర అవైలబిలిటీలో లేవు. సో నా దగ్గర కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోయే లేదు, పోనీ ఎక్కడ నాకు తయారు చేసి పంపిద్దామన్నా. సో ఈ 4th బ్యాచ్ అందరికీ సారీ అండి. మీకైతే మీరు అనుకున్నట్టు 6mm, 8mm కరుంగాలి వాళ్ళు డెలివరీ ఇవ్వలేకపోయాను, అందుకే మీకు 7mm అవైలబిలిటీలోనే తీసుకొచ్చి ఇస్తున్నాను. అండ్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మాత్రం పక్కా 100కి 100% నేను చేసి పెడతాను. అండ్ నేను అనుకున్న ప్రకారం, నేను చెప్పిన ప్రకారం మాల, విభూతి అండ్ పాకెట్ సైజ్ ఫోటో అయితే 5th బ్యాచ్ అయితే కన్ఫామ్గా డెలివరీ ఇస్తానండి. ఇదండి మాల ప్యాకింగ్ అని. ఇంకా మొత్తం అన్ని మాల ప్యాకింగ్ చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్, అందరికి బోర్ కొట్టేసింది కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను నమ్మి మీరు కష్టపడిన అమౌంట్ని నాకు సెండ్ చేసి, మీకు టైం కుదరక నేను మీకోసం టెంపుల్ దగ్గర వెళ్ళి మాల తీసుకుని డెలివరీ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం 5th బ్యాచ్ కరుంగాలి మాల్లో ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ టెంపుల్ దగ్గర 7mm ఒకటే ఉన్నాయి. సో మనం ఇప్పుడు వెళ్ళినా సరే 7mm దొరుకుతాయి. సో మేమైతే న్యూ ఇయర్కి ఫ్రెష్గా వెళ్ళి టెంపుల్ దగ్గర ఆర్డర్స్ని బట్టి మేమైతే మాలలు తీసుకొస్తాము. అండ్ 5th బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మాలలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 3 ఉంటాయండి. హెయిర్ కట్కి వెళ్ళేటప్పుడు తీసేయాలి, అండ్ చావు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసేయాలి, అండ్ సెక్సువల్ కంటెంట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు తీసేయాలి. టెంపుల్ వాళ్ళు అయితే సెక్సువల్ కంటెంట్ ఇన్వాల్వ్ అయినా పర్లేదు అన్నారు, కానీ దేవుడి దగ్గర ఉంటుంది కదా మనకొద్దు. అండ్ నెక్స్ట్ పడుకునేటప్పుడు తీసేయాలి, అదండి. ఇంకా మిగతా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మిగతా కామనే. సో నాన్ వెజ్ తినేటప్పుడు కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే మాలధారణ నియమాలు ఉంటాయి అంటారు. కరెక్ట్, మాలధారణ నియమాలు ఉంటాయి. ఇప్పుడు మీరు పంచముఖి మాల వేసుకుంటారు, చాలామంది చూసాను వాళ్ళు స్మోకింగ్ చేస్తారు, డ్రింకింగ్ చేస్తారు మా రుద్రాక్ష మాల వేసుకుని. సో అలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదండి ఈ వీడియో. అండ్ ఎవరైతే ఈ ఫేక్ అనుకుంటున్నారో వాళ్ళని నేను డైరెక్ట్ టెంపుల్ దగ్గరే తీసుకొచ్చి ప్యాకింగ్ చేసి చేస్తున్నాను. నాకేంటంటే 22 మాలలు ప్యాకింగ్ చేసి మీకు చూపించాలని ఉంది, కానీ వీడియో లెందీ అయిపోయింది, మీకు చూసారు కూడా బోర్ కొట్టేసింది. అండ్ ఇదండి వీడియో. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ అండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ 5th బ్యాచ్ ఆర్డర్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి టెంపుల్కి వెళ్ళే 3 days ముందు నేను ఒక అనౌన్స్మెంట్ ఇస్తాను. అది ఏంటో అప్పుడు మాట్లాడతాను. కొంచెం మన సబ్స్క్రైబర్స్లో ఒకరికి ఛాన్స్ వచ్చింది, అది చెప్తాను తర్వాత. అండ్ ఎవరికైనా సరే 5th బ్యాచ్కి కరుంగాలి మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో మన షార్ట్స్ వీడియోస్లో నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. అండ్ దానికి నార్మల్ కాల్ కానీ వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి కానీ మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఎవరు భయపడద్దు పేమెంట్ ఫస్టే చేయించుకుంటున్నాం అని చెప్పి. అంటే మా దగ్గర ఇంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి మా దగ్గర అంత ఉండదు. సో అందుకనే మేము కస్టమర్ దగ్గర పేమెంట్ చేయించుకొని మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నాము. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే 500 అంటే ఇప్పుడు మాలకి ఎక్కువ కదా, 4 మాలలు అంటే 2000 మిగిలినట్టే అనుకుంటున్నారు. అలా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ మాలన్నీ కొరియర్ చేసి పెట్రోల్ కానీ వాటికి వీళ్ళు ఖర్చుగా అయిపోతాయి. సో దీంట్లో ప్రాఫిట్ అయితే ఏం ఆశించట్లేదు, ఛానల్ గ్రో బాగుంది కాబట్టి. సో ఇది. అండ్ నేనైతే యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ట్రావెల్ బ్లాగ్స్కి. అండ్ కాకపోతే నేను స్టార్టింగ్ నా బ్లాగింగే అండ్ తిరువన్నామలై శివయ్యతో స్టార్ట్ చేశాను. అండ్ యూట్యూబ్ ఏదైతే ఉందో ఈ 1K సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్, మానిటైజేషన్, ఈ టాస్క్ నేను ఫినిష్ చేసే వరకు అండ్ స్పిరిచువల్ కంటెంట్ వస్తూనే ఉంటుంది మన ఛానల్లో.
అండ్ తర్వాత నుంచి నార్మల్గా హిడెన్ ప్లేసెస్, ఎక్స్ప్లోర్స్, నేచర్, టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ అయితే కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇచ్చినట్టే నాకు అప్పుడు కూడా చాలా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇంకొకటి, అండ్ అప్పుడు కూడా టూరిస్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూనే టెంపుల్స్ కూడా విజిట్ చేస్తాను. అండ్ నేనైతే నా సాయి శక్తుల చీప్ అండ్ బడ్జెట్లో ఎక్కడికైనా సరే చీప్ అండ్ బడ్జెట్లో వెళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నాకైన ఖర్చు మాత్రమే రాస్తాను. అండ్ నాకైన ఖర్చుకి మైనస్ చేసి రాయను, పైగా ప్లస్ చేసి రాయను. ఇప్పుడు నాకు సపోజ్ ట్రైన్ టికెట్ ఎంత అయిందో అంత అమౌంట్ నేను రాస్తాను. నాకు బడ్జెట్ ఇప్పుడు సపోజ్ నేను సపోజ్ చెప్పాలి ఢిల్లీకి వెళ్ళి వచ్చాను, నాకు ఇంత అమౌంట్ అయింది, 3000 అయింది. ఆ 3000 బడ్జెట్ నేను రాస్తాను, కానీ ₹1 కూడా ఎక్స్ట్రా అయినా అండ్ ₹1 కూడా తక్కువ రాను. ఎందుకంటే ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పి మన ఛానల్ పేరే ఉంది, తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అని చెప్పి. అండ్ ఇదండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కరుంగాలి మాల ఎవరికైతే నీడ్ ఉందో అండ్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, స్టే ట్యూన్. అలాగే మీకు 5th బ్యాచ్లో కరుంగాలి మాల ఆర్డర్ చేసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్లో నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్గా కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. అండ్ మీకు నేను చెప్పింది నచ్చితే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫోర్స్ అయితే చేయము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, స్టే ట్యూన్, బై బై.